ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఇందులో 91 నుంచి 101 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 2018-19లో సున్నప్రాయ ఉత్పత్తి రాష్ట్రాల వారి శాతాలలో ఎక్కువ ఉన్నది. 1 మహారాష్ట్ర, 2 తమిళనాడు, 3 మధ్యప్రదేశ్, 4 రాజస్థాన్. 2018-19లో సున్నప్రాయ ఉత్పత్తి రాష్ట్రాల వారి శాతాలలో ఎక్కువ ఉన్నది. 1 మహారాష్ట్ర, 2 తమిళనాడు, 3 మధ్యప్రదేశ్, 4 రాజస్థాన్. 2016-17లో భారతదేశంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం. 1 మధ్యప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 ఒరిస్సా, 4 రాజస్థాన్. 2016-17లో భారతదేశంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం 1 మధ్యప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 ఒరిస్సా, 4 రాజస్థాన్. ఏ శిలలో సున్నప్రాయి లభిస్తుంది? 1 కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్, 2 మెగ్నీషియం కార్బోనేట్, 3 కాల్షియం కార్బోనేట్, 4 పైవన్నీ. ఏ శిలలో సున్నప్రాయి లభిస్తుంది? 1 కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్, 2 మెగ్నీషియం కార్బోనేట్, 3 కాల్షియం కార్బోనేట్, 4 పైవన్నీ. ఒడిశా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి? 1 మైకల్ కొండలు, 2 పంచ్ పత్మలి, 3 బిలాస్పూర్, 4 కోడెర్మ గయా. ఒడిశా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి? 1 మైకల్ కొండలు, 2 పంచ్ పత్మలి, 3 బిలాస్పూర్, 4 కోడెర్మ గయా. 2018-19లో జార్ఖండ్ యొక్క బాక్సైట్ ఉత్పత్తి వాటా 1 6%, 2 9%, 3 10%, 4 3%. 2018-19లో జార్ఖండ్ యొక్క బాక్సైట్ ఉత్పత్తి వాటా 1 6%, 2 9%, 3 10%, 4 3%. వేటి ద్వారా మన భవిష్యత్ తరాల కోసం ఖనిజ వనరులను పరిరక్షించవచ్చు? 1 తుక్కు లోహాల వాడకం, 2 ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడం, 3 లోహాల పునర్వినియోగం, 4 పైవన్నీ. వేటి ద్వారా మన భవిష్యత్తు తరాల కోసం ఖనిజ వనరులను పరిరక్షించవచ్చు? 1 తుక్కు లోహాల వాడకం, 2 ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడం, 3 లోహాల పునర్వినియోగం, 4 పైవన్నీ. కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న మైకా షీట్లో ఎన్ని పొరలు కూడా వేయగలిగినంత పలుచగా ఈ పలకలు ఉంటాయి? 1 2000 పొరలు, 2 1000 పొరలు, 3 3000 పొరలు, 4 4000 పొరలు. కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న మైకా షీట్లో ఎన్ని పొరలు కూడా వేయగలిగినంత పలుసుగా ఈ పలకలు ఉంటాయి? 1 2000 పొరలు, 2 1000 పొరలు, 3 3000 పొరలు, 4 4000 పొరలు. అల్యూమినియం దేని నుండి లభిస్తుంది? 1 బాక్సైటు, 2 మ్యాంగనీసు, 3 ఇనుము, 4 టిటానియం. అల్యూమినియం దేని నుండి లభిస్తుంది? 1 బాక్సైటు, 2 మ్యాంగనీసు, 3 ఇనుము, 4 టిటానియం. జార్ఖండ్లోని కోడెర్మ గయా, హజారీబాగ్ మేకల ఏ ఖనిజం అత్యధిక ఉత్పత్తిదారు? 1 ఇనుము, 2 అబ్రకం, 3 మ్యాంగనీస్, 4 రాగి. జార్ఖండ్లోని కోడెర్మ గయా, హజారీబాగ్ మేకల ఏ ఖనిజం అత్యధిక ఉత్పత్తిదారు? 1 ఇనుము, 2 అబ్రకం, 3 మ్యాంగనీస్, 4 రాగి. 2018-19లో రాష్ట్రాల వారీగా బాక్సైట్ ఉత్పత్తి వాటాలు జార్ఖండ్ శాతం 1 10%, 2 60%, 3 6%, 4 9%. 2018-19లో రాష్ట్రాల వారీగా బాక్సైట్ ఉత్పత్తి వాటాలలో జార్ఖండ్ శాతం 1 10%, 2 60%, 3 6%, 4 9%. ఏది సిమెంట్ పరిశ్రమకు ప్రాథమిక ముడి పదార్థం మరియు బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనుప ధాతును కరిగించడానికి తప్పనిసరి? 1 ఎబ్బరకం, 2 ఇనుము, 3 సున్నప్రాయి, 4 బాక్సైట్. ఏది సిమెంట్ పరిశ్రమకు ప్రాథమిక ముడి పదార్థం మరియు బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనుప ధాతును కరిగించడానికి తప్పనిసరి? 1 ఎబ్బరకం, 2 ఇనుము, 3 సున్నప్రాయి, 4 బాక్సైట్. స్థరణీయ గుణం, సాగీయ గుణం, ఉత్తమ వాహక లక్షణాలు ఉండటం వల్ల దీనిని ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయనిక పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. 1 రాగి, 2 అబ్రకం, 3 బాక్సైట్, 4 సున్నప్రాయి. స్థరణీయ గుణం, సాగీయ గుణం, ఉత్తమ వాహక లక్షణాలు ఉండటం వల్ల దీనిని ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయనిక పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. 1 రాగి, 2 అబ్రకం, 3 బాక్సైట్, 4 సున్నప్రాయి. ఏ పీఠభూమి ఉత్తరాంచున అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి? 1 మాల్వా పీఠభూమి, 2 దక్కన్ పీఠభూమి, 3 చోటా నాగపురం పీఠభూమి, 4 టిబెటన్ పీఠభూమి. ఏ పీఠభూమి ఉత్తరాంచున అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి? 1 మాల్వా పీఠభూమి, 2 దక్కన్ పీఠభూమి, 3 చోటా నాగపురం పీఠభూమి, 4 టిబెటన్ పీఠభూమి. అల్యూమినియం కనుగొన్న తర్వాత ఎవరు తన దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు, హుక్స్ ధరించాడు? 1 నెపోలియన్ 2, 3 నెపోలియన్ 3, 3 అలెగ్జాండర్, 4 జహంగీర్. అల్యూమినియం కనుగొన్న తర్వాత ఎవరు తన దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు, హుక్స్ ధరించాడు? 1 నెపోలియన్ 2, 2 నెపోలియన్ 3, 3 అలెగ్జాండర్, 4 జహంగీర్. భారతదేశంలోని బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? 1 మైకల్ కొండలు, 2 అమర్కంటక పీఠభూమి, 3 బిలాస్పూర్ కట్నీ పీఠభూమి, 4 పైవన్నీ. భారతదేశంలో బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? 1 మైకల్ కొండలు, 2 అమర్కంటక పీఠభూమి, 3 బిలాస్పూర్ కట్నీ పీఠభూమి, 4 పైవన్నీ.
2018-19లో సున్నపురాయి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా శాతాలలో 1 20%, 2 9%, 3 13%, 4 6%. 2018-19లో సున్నపురాయి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా శాతాలలో 1 20%, 2 9%, 3 13%, 4 6%. ఆంధ్రప్రదేశ్లోని ఏ మేకలు కూడా దేశంలోని ముఖ్యమైన అబ్రకం ఉత్పత్తిదారు? 1 ప్రకాశం అబ్రకం మేకల, 2 నెల్లూరు అబ్రకం మేకల, 3 గుంటూరు అబ్రకం మేకల, 4 చిత్తూరు అబ్రకం మేకల. ఆంధ్రప్రదేశ్లోని ఏ మేకలు కూడా దేశంలోని ముఖ్యమైన అబ్రకం ఉత్పత్తిదారు? 1 ప్రకాశం అబ్రకం మేకల, 2 నెల్లూరు అబ్రకం మేకల, 3 గుంటూరు అబ్రకం మేకల, 4 చిత్తూరు అబ్రకం మేకల. ఏది బంకమన్ను లాంటి పదార్థం? 1 బ్యాక్సైటు, 2 రాగి, 3 అబ్రకం, 4 సున్నపురాయి. ఏది బంకమన్ను లాంటి పదార్థం? 1 బ్యాక్సైటు, 2 రాగి, 3 అబ్రకం, 4 సున్నపురాయి. మైకా ఎలా ఉంటుంది? 1 ఆకుపచ్చ ఎరుపు రంగు, 2 పారదర్శకంగాను నలుపు రంగు, 3 పసుపు లేదా గోధుమ రంగు, 4 పైవన్నీ. మైకా ఎలా ఉంటుంది? 1 ఆకుపచ్చ ఎరుపు రంగు, 2 పారదర్శకంగాను నలుపు రంగు, 3 పసుపు రంగు లేదా గోధుమ రంగు, 4 పైవన్నీ. రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖేత్రీ గనులు ఎక్కడ ఉన్నాయి? 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 రాజస్థాన్, 4 జార్ఖండ్. రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖేత్రీ గనులు ఎక్కడ ఉన్నాయి? 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 రాజస్థాన్, 4 జార్ఖండ్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 2018-19లో సున్నపురాయి ఉత్పత్తి రాష్ట్రాల వారి శాతాలలో ఎక్కువ ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ 4 రాజస్థాన్. అంటే అత్యధిక ఉత్పత్తిని చేస్తున్నది ఏంటంటే రాజస్థాన్. 2018-19లో సున్నపురాయి ఉత్పత్తి రాష్ట్రాల వారి శాతాలు ఎక్కువగా ఉన్నదంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది, శాతాలు కూడా ఎక్కువ ఉన్నది ఏంటంటే రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ 4. 2016-17లో భారతదేశంలో బాక్సైట్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ 3 ఒడిశా. 2016-17లో భారతదేశంలో బాక్సైట్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఒడిశా, దగ్గర 65%. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ శిలలో సున్నపురాయి లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్. ఏ శిలలో సున్నపురాయి లభిస్తుంది అంటే కాల్షియం కార్బోనేట్ శిలలో, మెగ్నీషియం కార్బోనేట్ శిలలో, మరి కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్ శిలలో. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఒడిశా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 పంచ్ పత్మలి. ఒడిశా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే పంచ్ పత్మలి. సింపుల్గా బాక్సైట్ నిక్షేపాలు అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు ఒడిశా రాష్ట్రంలో ఉన్న పంచ పత్మలి ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో. అది కూడా గుర్తుపెట్టుకోండి. అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు ఉన్న పంచ పత్మలి ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. అది కూడా గుర్తుపెట్టుకోండి. పంచ పత్మలి ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ 2. 2018-19లో జార్ఖండ్ యొక్క బాక్సైట్ ఉత్పత్తి వాటా? కరెక్ట్ ఆన్సర్ 3 10%. 2018-19లో జార్ఖండ్ యొక్క బాక్సైట్ ఉత్పత్తి శాతం 10%. కరెక్ట్ ఆన్సర్ 3. వేటి ద్వారా మన భవిష్యత్ తరాల కోసం ఖనిజ వనరులను పరిరక్షించవచ్చు అంటే ఏ చర్యలు తీసుకోవడం ద్వారా? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. తుక్కు లోహాల వాడకం, ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడం, లోహాల పునర్వినియోగం. వీటి ద్వారా మన భవిష్యత్ తరాల కోసం ఖనిజ వనరులను పరిరక్షించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. తుక్కు లోహాల వాడకం, ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడం, లోహాల పునర్వినియోగం. కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న మైకా షీట్లో ఎన్ని పొరలు కూడా వేయగలిగినంత పలుసుగా పలకలు ఉంటాయంటే కరెక్ట్ ఆన్సర్ 2 1000 పొరలు. కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న మైకా షీట్లో ఎన్ని పొరలు కూడా వేయగలిగినంత పలుసుగా ఈ పలకలు ఉంటాయంటే 1000 పొరలు. కరెక్ట్ ఆన్సర్ 2. అల్యూమినియం దేని నుండి లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 బాక్సైట్. అల్యూమినియం దేని నుండి లభిస్తుంది అంటే బాక్సైట్. కరెక్ట్ ఆన్సర్ 1. జార్ఖండ్లోని కోడెర్మగయ హజారీబాగ్ మేకల ఏ ఖనిజం అత్యధిక ఉత్పత్తిదారు? కరెక్ట్ ఆన్సర్ 2 అబ్రకం. జార్ఖండ్ అనేసరికి ఇనుమని గుర్తుపెట్టుకోకండి. జార్ఖండ్లోని కోడెర్మగయ హజారీబాగ్ మేకల ఏ ఖనిజం ఉత్పత్తిదారు అంటే అబ్రకం. కరెక్ట్ ఆన్సర్ 2. 2018-19లో రాష్ట్రాల వారీగా బాక్సైట్ ఉత్పత్తి వాటాల్లో జార్ఖండ్ శాతం? కరెక్ట్ ఆన్సర్ 1 10%. 2018-19లో రాష్ట్రాల వారీగా బాక్సైట్ ఉత్పత్తి వాటాల్లో జార్ఖండ్ శాతం ఎంత అంటే 10%. కరెక్ట్ ఆన్సర్ 1. ఏది సిమెంట్ పరిశ్రమకు ప్రాథమిక ముడి పదార్థం మరియు బ్లాస్ట్ ఫర్నేస్లు ఇనుప ధాతులను కరిగించడానికి తప్పనిసరి? కరెక్ట్ ఆన్సర్ 3 సున్నపురాయి. ఏది సిమెంట్ పరిశ్రమకు ప్రాథమిక ముడి పదార్థం మరియు బ్లాస్ట్ ఫర్నేస్లు ఇనుప ధాతులను కరిగించడానికి తప్పనిసరి అంటే కరెక్ట్ ఆన్సర్ 3 సున్నపురాయి. స్థరణీయ గుణం, సాగే గుణం, ఉత్తమ వాహక లక్షణాలు ఉండటం వల్ల దీనిని ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమలో ఉపయోగిస్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 1 రాగి. స్థరణీయ గుణం, సాగే గుణం, ఉత్తమ వాహక లక్షణాలు ఉండటం వల్ల దీనిని ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమలో ఉపయోగిస్తున్నారంటే రాగి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ పీఠభూమి అంచున అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ 3 చోటానాగపూర్ పీఠభూమి. ఏ పీఠభూమి ఉత్తర అంచున అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి అంటే చోటానాగపూర్ పీఠం. కరెక్ట్ ఆన్సర్ 3. అల్యూమినియం కనుగొన్న తర్వాత ఎవరు తన దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు, హుక్స్ ధరించారు? కరెక్ట్ ఆన్సర్ 2 నెపోలియన్. 3
అల్యూమినియం కనుగొన్న తర్వాత ఎవరు తన దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు ధరించారంటే నెపోలియన్ III. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలోని బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4. పైవని మైకేల్ కొండలు, అమరకంటక పీఠభూమి, బిలాస్పూర్, కట్నీ పీఠభూమి. భారతదేశంలో బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే మైకేల్ కొండలు, అమరకంటక పీఠభూమి, బిలాస్పూర్, కట్నీ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ 4. పైవని ఇవన్నీ బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా ఉన్న ప్రాంతాలు. 2018-19లో సున్నప్రాయ ఉత్పత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా, సున్నప్రాయి గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. కరెక్ట్ ఆన్సర్ 13%. 2018-19లో సున్నప్రాయ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 13%. కరెక్ట్ ఆన్సర్ 3. ఆంధ్రప్రదేశ్లోని ఏ మేకల కూడా దేశంలోని ముఖ్యమైన అబ్రకం ఉత్పత్తిదారు? కరెక్ట్ ఆన్సర్ 2. నెల్లూరు అబ్రకం మేకల. ఆంధ్రప్రదేశ్లోని ఏ మేకలు కూడా దేశంలోని ముఖ్యమైన అబ్రకం ఉత్పత్తిదారు? నెల్లూరు అబ్రకం మేకల. కరెక్ట్ ఆన్సర్ 2. ఏది బంకమన్ను లాంటి పదార్థం? కరెక్ట్ ఆన్సర్ 1. బాక్సైట్. ఏది బంకమన్ను లాంటి పదార్థం? బాక్సైట్. దాని నుంచి అల్యూమినియం తీస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1. మైకా ఎలా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన ఆకుపచ్చ, ఎరుపు రంగులోను, పారదర్శకంగాను, నలుపు రంగులోను, పసుపు లేదా గోధుమ రంగులు. మైకా ఆకుపచ్చను, ఎరుపు రంగు, పారదర్శకంగాను ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది, పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. రాగి ఉత్పత్తుల అగ్రగామిగా ఉన్న ఖేత్రి గనులు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3. రాజస్థాన్. రాగి ఉత్పత్తుల అగ్రగామిగా ఉన్న ఖేత్రి గనులు ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్ రాష్ట్రంలో. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.